రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, అద్వితీయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు నాయనా. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గడిచిపోయినటువంటి ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు అయా మమ్మల్ని ప్రేమించి పోషించి రక్షించి నడిపించినందుకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఈ రాత్రి వరకు కూడా మేము సజీవులంగా ఉన్నాము అంటే అయా అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయా ఈ రోజున మా ప్రయాణాలను దీవించిన దేవుడవు నీవే నాయన. మా పనులను ఆశీర్వదించిన దేవుడవు నీవే ప్రభువా. మా ప్రయత్నాలలో మాకు విజయాన్ని దయచేసి మమ్మల్ని నడిపించి ఏ లోటు లేకుండా మా పైన మీ కృప కుమ్మరించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రిన కుటుంబం అందరము కలిసి ఈ విధంగా మరొకసారి ప్రార్థించుకునే అవకాశం దయచేశారు. అందును బట్టి లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ ఉపదేశములను నేను అనుసరించున్నట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచింపుము అని కీర్తనల గ్రంథము 119వ కీర్తన 134వ వచనంలో భక్తుడు తండ్రి కీర్తిస్తూ ప్రార్థిస్తున్న రీతిగా, అవును ప్రభువా, అనేక మంది మిమ్మల్ని అనుసరించాలని ఆశపడుతూ ఉన్నారు. మీ ఉపదేశానుసారంగా జీవించాలి అని అనుకుంటున్నారు. కానీ అయా వారు మనుష్యుల బలత్కారంలో చిక్కుబడి ఉన్నారు. ప్రార్థన చేయకుండా ఆపుతున్న వారున్నారు. వాక్యము చదవకుండా ఆపుతున్న వారున్నారు. అపవాది కూడా వారి హృదయంలో అటువంటి ఆలోచనలు కలగజేస్తున్నాయి. అయ్యా, వాటి నుంచి వారిని విడిపించండి. వారు మీ ఉపదేశాన్ని అనుసరించి నడుచులాగున మీరే వారి చేతికున్న సంకెళ్లను తండ్రి తెగగొట్టమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి బిడ్డను మీ వైపునకు మీరే ఆకర్షించమని అయా కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని గూర్చి కూడా తండ్రి మొరబెడుతున్నాం. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రతికూలతలు ఈ రాత్రిన వారు ఎదుర్కొంటుండగా, ఏమీ చేయలేని నిస్సహాయులుగా బిడ్డలుంటుండగా మీ కృప కుమ్మరించండి. ప్రార్థిస్తుండగా జవాబును దయచేయండి నాయన. అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, మెడిసిన్స్ వాడుతున్నారు, ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు, హాస్పిటల్స్కి వెళుతున్నారు, అయినా కానీ స్వస్థత రాని పరిస్థితులు నాయనా. అయ్యా, వారిని ముట్టండి. అది ఎంత భయంకరమైన రోగమైన యేసు నామంలో వారి నుంచి వెడలిపోవునుగాక. ఆమేన్. ఎస్ లార్డ్, అంధకార క్రియలన్నీ కూడా యేసు నామములో లయపరచబడునుగాక. ఆమేన్. అవునాయనా, ఇంకా తండ్రి ఎటువంటి డిప్రెషన్లో ఉన్న లేవనెత్తండి. అయా, పాడైపోయిన ప్రతి అవయవమును కూడా నూతనపరచండి ప్రభువా. అయా, గర్భఫలము లేని ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి వారి మూసుకుపోయిన గర్భాన్ని తెరచి సంతాన భాగ్యము దయచేయండి నాయనా. అప్పుల్లో ఉన్నారు, అప్పులన్నీ కూడా కొట్టివేయండి. చేస్తున్న కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. చిల్లులు పడినటువంటి సంచిలో ఉన్న ఆ పరిస్థితుల నుంచి వారిని బహుగా లేవనెత్తండి. ఆర్థికంగా బలపరచండి నాయన. కుటుంబంలో గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు, ఒకరంటే ఒకరికి పడనటువంటి హృదయ ఆలోచనలను తీసివేయండి. సమాధానంతో వారి కుటుంబాలను నింపండి. ప్రేమించే హృదయం దయచేయండి. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేసి తల్లిదండ్రులకు లోబడ్డానికి కృప చూపించండి. భార్యాభర్తల మధ్య ప్రేమను వృద్ధిపరచండి. రక్త సంబంధికుల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే ఆ యొక్క అండర్స్టాండ్ని దయచేయండి ప్రభువా. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. అయా, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థిస్తుండగా సాటి అయిన సహాయము దయచేయండి ప్రభువా. అయా, ప్రాముఖ్యంగా ఆయా దేశాల్లో ఉంటున్నారు తండ్రి.
వారి పనులను, వారు చేస్తున్న కార్యాలను అన్నిటినీ ఆశీర్వదించండి. క్షేమాన్ని దయచేయండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వీసా, ఇమిగ్రేషన్, పాస్పోర్ట్స్ విషయంలో కృప దయచేయండి నాయన. నైట్ డ్యూటీలో నైట్ ప్రయాణిస్తున్న వారు ఉన్నారు. వారందరూ కూడా క్షేమముగా ఉండుటకు కృప దయచేయండి ప్రభువా. నాయన, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. దుర్వ్యసనాల నుంచి విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. గృహాల కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్, లోన్స్ కోసం ప్రార్థిస్తున్నారు. ప్రతి విషయంలో మీరే సహాయము దయచేయండి తండ్రి. ఈ రాత్రిని మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి. ఆయా దేశము చుట్టూ రక్షణగా ఉంటున్న సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, అలసిపోయిన దేహములతో మేము ఉంటుండగా మా అందరికీ మంచి నిద్ర, కంటి నిండా నిద్ర మీరే దయచేయండి. ఎవరి హృదయంలో భయము, కలవరము లేకుండా, దేని గురించి ఎవరు ఆలోచించకుండా, అయా నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా కృప చూపించండి. అయా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఏ బిడ్డ కూడా ఈ రాత్రిన సమస్యలు ఎదుర్కొనకుండా మీ దేవదూతల కంచె ప్రతి ఒక్క గృహము చుట్టూ దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మేము చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.